గురూజీ తాండూరు నుంచి గౌరీ శంకర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి గౌరీ శంకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మాది నక్షత్రం తెలియదు మేడం, నాది డేట్ ఆఫ్ బర్త్ మాత్రము 7/11/1970 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు, చాలా సంతోషంగా ఉంది మీతోటి. ఎన్నిసార్లు ట్రై చేసాము, ఈ టైం కలిసింది. ఎన్నో కొడుకో మీరు నాన్నకి? మూడో సంతానం. మీకు తమ్ముడు ఉన్నారా? మూడో సంతానం, నలుగురు సిస్టర్స్, మూడో లాస్ట్ వన్. అంటే మగపిల్లల్లో మాత్రం చెప్పండి. మగ పిల్లల్లో మూడో సంతానం. ఓకే, మీకు ఈ తమ్ముడు లేదు? లేరు, తమ్ముడు లేరు. మీరే ఆఖరి పుత్రుడు? ఆఖరి వారి. బాగుంది, జాతకం ప్రాబ్లం అయితే లేదు. మీకు మగపిల్లలు ఉన్నారా? ఒక్క బాబు ఉన్నాడు. సరే, మీరు ధనిష్ఠా నక్షత్రంలో జన్మించారు. ధనిష్ఠా నక్షత్రంలో జన్మించారు, కుంభరాశి. కుంభరాశి. జాతకం అయితే చాలా బాగుంది. జాతకంలో మంచి యోగాలు కూడా కనబడుతున్నాయి. కానీ మేము ఇంతవరకు కూడా స్థిరపడలేకపోయినాం స్వామి. ఇంకా కూడా కాంట్రాక్ట్ జాబ్ లోనే చేస్తున్నాను నేను. ఏ ఉద్యోగంలో ఉన్నారు? నేను ఐటీఐ చేశాను, ఎలక్ట్రీషియన్. అక్కడ ఇక్కడ అన్ని ప్లేసెస్ చేశాను, అన్ని విసుగు చెంది ఇప్పుడు కరెంట్ ఆఫీస్ లో చేశాను. తాండూరు సబ్ స్టేషన్ లో చేస్తున్నాను ఆపరేటర్ గా. త్వరలోనే ఖచ్చితంగా మీకు మంచిది అవుతుంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ జాతకం చాలా బాగుంది. అయితే జన్మ జాతకంలో మీరు అనుకున్నట్టు మీరు ఆఖరి కొడుకు కాబట్టి మీ జాతకంలో కాస్త పితృలకు సంబంధించిన దోషాలు వచ్చాయి. అంటే మీ నాన్న తాతగారు ఎవరో సర్పహత్య చేశారు. ఆ సర్పశాపం మీరు ఆఖరి కొడుకు కదా మీపై ఉంది. అందుకే మీ జీవితంలో మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు ఇన్ని సంవత్సరాలైనా. అదొకటి జరుగుతూ ఉంది. కానీ భగవంతుడు ఏదో ఒక రకంగా కష్టానికి ఆగుకుంటూ ఉన్నాడు, అది మీ జాతక ప్రభావం. అయితే ఈ పితృదోషం వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటివి అవుతూ ఉన్నాయి. అందువలన నా సర్పానికి ఒక 48 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే 5 నుండి 6 లోపు కాస్త ఆవు పాలు నీళ్లు తీసుకెళ్ళి ఆవు పాలు పోసి తర్వాత నీళ్లు పోసి అభిషేకం శుద్ధి చేసేసి నెయ్యి దీపం వెలిగించి ఒక 5 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి రావాలి. అలా 48 రోజులు రోజు చేయాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం పఠించుకోవాలి. ఇలా చేస్తే ఆ సర్పదోషం వెళ్ళిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వము, ఆరోగ్యంలో ప్రగతి, కుటుంబంలో ప్రశాంతత కావాలి అని ప్రతి గురువారం నవగ్రహాల ప్రదక్షిణ చేసి అక్కడ బృహస్పతికి ఒక శనగలతో మాల వేయించి పసుపు రంగు పుష్పాలతో అర్చించండి. ఇలా చేయడం వల్ల త్వరలోనే మీ జీవితంలో ఆనంద క్షణాలు దగ్గర పడతాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది. నమస్తే. గురూజీ విజయవాడ నుంచి శ్రీనివాస్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం 3వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుపేన పండు. మా ఆశీస్సులో ఉంటుంది. ఏం పని చేస్తారు తమరు? మేము అకౌంట్ చేస్తుంటాం స్వామి, రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే. ఏ ప్రయత్నం చేసినా కలిసి రావట్లేదండి. జాతకం చాలా బాగుంది. జాతకంలో బ్రహ్మహత్య దోషం వచ్చింది. పంచమ స్థానంలో పాపగ్రహాలు. బ్రహ్మహత్య దోషం జీవితంలో చాలా మంచి దీనికి వెళ్తారు. మీరు లైఫ్లో మంచి పొజిషను, మంచిగా ఎదుగుతారు. మీ అడ్వైస్ వల్ల చాలా మందికి ఉపయోగం అవుతుంది. అయితే మీకు మాత్రము అపవాదాలు మీ వెనకే ఉంటాయి. ఇలా ఉంటుంది పరిస్థితి. అంటే ఏమైతే కష్టపడుతున్నారో దానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. అవునండి. మీ వల్ల అందరికీ ఉపయోగం అవుతుంది, ఆఖరికి అందరూ శత్రువులు అవుతారు. కుటుంబంలో కూడా ప్రశాంతత లేదు. ఇలా జరుగుతూ ఉంది. అయితే నిజంగా చాలా మంచి స్థాయికి ఎదుగుతారు. మీ జాతకంలో కాస్త దోషాలు ఉన్నాయి, అవన్నీ దూరం అవ్వాలంతే. ఏం చేయాలి స్వామి? నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. ఖచ్చితంగా మంచి పొజిషన్కి వస్తారు. త్వరలోనే దగ్గరికి వచ్చింది, మంచి టైమే. ఎందుకంటే రాశిలో కూడా 7.5 కూడా అయిపోయి ఆల్రెడీ 1 ఇయర్ అవుతూ ఉంది. గురువు 12వ ఇంట్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు మంచి యోగాలు, అలాగే నడుస్తున్న దశాభుక్తుల్లో కూడా మంచి యోగం స్టార్ట్ అవుతుంది. ప్రతి గురువారము గురు దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి అక్కడ ఏదైనా శనగలతో చేసిన తీయనైన ప్రసాదం దేవస్థానంలో దేవుడికి నైవేద్యంగా ఇచ్చి రావాలి. ఇలా ఒక 16 వారాలు చేసుకుంటూ ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అమావాస్య రోజు
శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అమావాస్య సాయంత్రం. ఎప్పుడు నుదుటి పైన కాస్త విభూది ధారణ చేయండి, చిన్నగా అయినా సరే. ఇలా చేస్తూ ఉంటే రోజు రోజుకి అభివృద్ధి అనేది వస్తుంది. నుదుటిపై విభూది ధారణ చేస్తే శని దృష్టి మనపై పడదు. గంధం పెట్టుకుంటే దారిద్రం రాదు. ఈ రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది. అందువల్ల మీరు విశేషంగా దారిద్రం దూరం అవ్వడానికి గంధము, శని దృష్టి దూరం అవ్వడానికి భస్మము, ఈ భస్మం ధరించండి. రోజు రోజుకి జీవితంలో అభివృద్ధి స్టేటస్ మీకు వస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే.